అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా కీర్తనలు 8వ అధ్యాయము చదువుకుందాము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వాణ్ణిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చదవబడి నీ వాక్య భాగమును మనం గమనించినప్పుడు పై భాగములో గితీతు రాగమును బట్టి పాడదగిన దావీదు కీర్తన అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. ఈ గితీతు రాగము అన్నటువంటి ఈ యొక్క సంగీతము గురించినటువంటి అధ్యయనాన్ని గమనించినప్పుడు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుడు వారికి ఇచ్చిన ప్రతిఫలాన్ని బట్టి ద్రాక్ష తోట ఫలాన్ని వారు సమకూర్చినప్పుడు ఆ ద్రాక్ష రసం యొక్క తయారీ విధానంలోనేమో దేవుడు వారికి చేసిన మేలును బట్టి బహుశా అయి ఉండవచ్చు వారు ఈ రాగం మీద పాటలు పాడతారంట. అంటే వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన సమృద్ధిని బట్టి బహుశా వారు పాడతారేమో. దేవుడు చేసిన మేలును బట్టి వారు దేవునికి కృతజ్ఞతగా దేవుని నామాన్ని గణపరుస్తారేమో. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ కీర్తనలో మరొక ప్రత్యేకత ఉంది. ఇది దావీదు గారి కీర్తన. దావీదు గారి కీర్తన అన్నప్పుడు దావీదు గారి జీవితంలో నుండి దేవుడు చేసిన కార్యాలను తెలియజేస్తూ దావీదు గారు వారి యొక్క అనుభవంలో రాసినటువంటి కీర్తనగా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించినప్పుడు మొదటి వచనము, రెండవ వచనాలను గమనించినప్పుడు మొదటి వచనంలో దావీదు గారు దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. ఈ ప్రభావము చాలా గొప్పది అని మహిమను కనపరచువాడా అంటా ఉన్నారు. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది అని దేవుని కొనియాడుతూ ఉన్నారు. దేవుని యొక్క ఉత్తమమైనటువంటి నామం గురించి ఆయన ఎంతగానో తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అని మనం గమనించినప్పుడు రెండవ వచనంలో శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటిపిల్లల యొక్కయు స్తుతుల మూలమునని ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఎవరైతే అనేవాడు ఉన్నాడో, ఎవరైతే బంధకానికి మనల్ని గురి చేసేవారైతే ఉన్నారో వారిని మాన్పివేటకై, వారికి సమాధానం చెప్పుటకై, వారిని అణుచుటకై ఏమి చేసావు నువ్వంటే చంటి పిల్లలను జ్ఞాపకం చేసుకున్నావు. అవగాహన లేని వారిని, అంతగా బలశూరులు కాని వారిని, బలము లేని వారిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. వారి మూలాన ఒక దుర్గాన్ని నిలబెట్టావు అంటా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా గమనించినప్పుడు బహుశా దావీదు గారి యొక్క అనుభవంలో హేలాలోయలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఫిలిష్తీయుడు అన్నటువంటి గొలియాతు గారు ఇశ్రాయేలు ప్రజల మీదకి మాటికి వస్తూ వారి యొక్క దేవతల పేరిట వీరిని దూషిస్తూ ఉన్నప్పుడు, వీరు భయంతో గుడారాల్లో దాక్కున్నప్పుడు దేవుడు లోకములో అంతగా ఎన్నికలేని వాడిగా ఉంటూ బాల్యపు దశలో ఉన్నటువంటి ఈ దావీదు గారిని వాడుకున్నటువంటి విధానము తన అనుభవంలో గుర్తుకొచ్చి ఉంటుందేమో. అది తలపోసుకుంటా ఉన్నారేమో, తలంచుకుంటా ఉన్నారేమో. అయా, నీవు జ్ఞాపకం చేసుకున్నావు, మమ్మల్ని నిలబెట్టావు, మాకు ఒక స్థానాన్ని ఇచ్చావు, ఒక స్థితిని ఇచ్చావు, నీవెంత గొప్పవాడవయ్యా అని దావీదు గారు వారి యొక్క అనుభవంలో నుండి ఈ మాటలు తెలియజేస్తున్నారు. అయితే మనము సైతము దేవుడు మనం బలహీనులుగా ఉన్నప్పుడు, శక్తిహీనులుగా ఉన్నప్పుడు, సామర్థ్యం లేని వారిగా ఉన్నప్పుడు, సహాయం లేక
అలసి ఉన్నప్పుడు ఆయన కృపను బట్టి ఆయన ఏ రీతిగానైనా సహాయం చేసి లేవనెత్తి ఉన్నట్లయితే ఈ రీతిగానే మనము దేవుని నామాన్ని ఘనపరిచేవారమై ఉండాలి అన్న సత్యము ఇక్కడ బయలుపడుతూ ఉంది. మనం ఇంకనూ గమనించినప్పుడు ఈ మాటల్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు మత్తయి సువార్త 21వ అధ్యాయము 16-17 వచనాలను కోడ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న సమయంలో కూడా కోడ్ చేయబడ్డాయి. ఈ లేఖనాన్ని క్రీస్తు వారు గుర్తు చేశారు. అంటే బలహీనులుగా ఉన్నటువంటి అంగవైకల్యం కలిగి లేదా చూపు లేని వారు అనేకులు యెరూషలేం మందిరం బయట ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేం ప్రాంతాల్లోనికి వెళ్ళినప్పుడు వారికి చేసినటువంటి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుణ్ణి వారు మహిమపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ సద్దుకైలు పరిసయ్యులు శాస్త్రులు అనేబడేవారు ఎవరైతే ఉంటారో ఈ మత పెద్దలు అన్నవారు వారు చూసావా వీరేం మాట్లాడుతున్నారో వీరేం పాడుతున్నారో వింటున్నావా అని ప్రభువు వారిని అడుగుతూ ఉన్నప్పుడు వారు ఈ మాటని కోట్ చేస్తారు. మీరు ఇది చదవలేదా అన్నటువంటి మాటను వారు మాట్లాడతారు. మనము ఈ సందర్భాన్ని చూస్తాము. అక్కడ ఉన్నటువంటి అంగహీనులను బలపరిచిన దేవుడు, వారికి కార్యములు చేసిన దేవుడు బలహీనులైనటువంటి మన జీవితంలోనూ ఆయన కార్యం చేయగలడు, చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చంటి బిడ్డలు ఎలాగైతే దేవుని కొనియాడారో మనము సైతము అలాగే కొనియాడాలి. లోకానికి దేవుని మహిమను చూయించాలి. ఆయన యొక్క నామం యొక్క ఘనతను మనము తెలియపరిచేవారికి ఉండాలన్న సత్యం ఇక్కడ బయలుపడతా ఉంది. ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠము. మనం ఇంకనూ ముందుకొచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఇంకొన్ని మాటలు అంటారు. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు అని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా అయ్యా ఈ సృష్టిని అంతా గమనిస్తూ ఉన్నాను. ఈ సృష్టిలో ఉన్న సమస్తానంతా చూస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ మాకంటే విలువగా అగుపడతా ఉంది, నాకంటే విలువగా అగుపడతా ఉంది. ఈ యొక్క సృష్టిని అంతా గమనిస్తూ ఉన్నప్పుడు అందులో అత్యల్పంగా మానవులు అనేవారు అగుపడతా ఉన్నారు. లేదా నన్ను నేను చూసుకున్నప్పుడు నేను అల్పుడిగా ఉన్నాను. అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నేను ఏ పాటి వాడను అని దావీదు గారు ఒక కృతజ్ఞతాభావంతో, ఒక తగ్గింపు తత్వంతో దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి అనుభవం ఇది. అయితే ఇక్కడ సైతము మనము మరొక ఆలోచన చేయాలి. దేవుడు అత్యల్పుడవని నీవు అనుకుంటున్నావేమో, ఎందుకు అక్కడికి రాని వాడిని అనుకుంటున్నావేమో, లేదా చుట్టూన్న పరిస్థితులన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు అన్నీ నీకంటే గొప్పగా పడుతూ ఉన్నాయేమో. అయితే దేవుడు ఆ గొప్పవాటి పైన మనసు పెట్టలేదు. అందులో అల్పుడుగా ఉన్న నీ పైన ఆయన మనసు ఉంది, ఆయన చూపు ఉంది. నీవు ఆయనకు అత్యంత ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైనటువంటి అమ్మవు. ఒకటి మనం గమనిస్తే ఆయన 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. మనం చూద్దాము మాటలు. ఆ మాటల్ని మనం గమనించినప్పుడు ఇలా రాయబడి ఉంది అక్కడ. ఒకసారి మనం ఆ మాటల్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి గమనిస్తే ఆ మాటల్ని చూద్దాం మనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ మనిషి కూడా అతిశయించి నేను గొప్ప అని చెప్పుకోకుండా ఉండడానికి
మానవుడు తన పరిధిలో తను బ్రతకడానికి, మానవుడు తన్ను సృష్టించినటువంటి దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి ఆయన ఏం చేశాడంటే, ఎవరైతే బలహీనలు అనబడతా ఉన్నారో, ఎవరైతే చేతగాని వారు అనబడతా ఉన్నారో, ఎవరైతే వికృతుల ఫలవుతున్నారో, ఎవరైతే ఎందుకు పనికిరారని అనుకుంటున్నారో వారిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో దేవుడు నిలబెట్టిన ఈ వ్యక్తి, ఇదిగో దేవుడు నిలబెట్టిన ఈ అమ్మ, ఈ స్త్రీ అన్నటువంటి సాక్ష్యాలుగా ఉండడానికి, నీవు నేను మనము బలపడ్డామంటే మన శక్తి సామర్థ్యాలు కాదు, మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడే మన పట్ల కార్యాలు చేశాడు, ఒక దుర్గంగా నిలబెట్టాడు అన్నటువంటి సత్యము ఈ లోకము గమనించాలని దేవుడు కార్యం చేస్తూ వస్తూ ఉన్నాడు. అలాగే దావీదు గారి యొక్క అనుభవంలోనూ చేశాడు. అయితే ఇక్కడ ఈ అనుభవాన్ని అంతా గమనిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో బలహీనురాలను, బలహీనుడను, ఎందుకు పనికిరాని వాడను అని అనుకుంటే, ఇదిగో నీ వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు దేవుడికి అవసరము, నీవు దేవుడికి అవసరము. నీ వలన దేవుడు ఒక స్థానం స్థిరపరచాలనుకుంటా ఉన్నాడు, ఒక దుర్గం నిలబెట్టాలనుకుంటా ఉన్నాడు. నీ కుటుంబంలో నీవు ఎందుకు పనికిరాని వాడవు అనుకుంటున్నావేమో, నేనెందుకు పనికిరాని దానను అని అనుకుంటున్నావేమో, నా వలన ప్రయోజనం ఏమిటి అనుకుంటున్నావేమో, ఇదిగో నిన్ను దీవెనకరమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకోవాలని నిర్ణయిస్తూ ఉన్నాడు. ఆయన నిర్ణయం కలిగి ఉన్నాడు అన్న సత్యము బయలుపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఉద్దేశం ఏమిటి? ఈ మానవుని పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏమిటో మనం ఇంకా చూసినప్పుడు 6వ వచనంలో నుండి చూసినప్పుడు అక్కడ మనం గమనిస్తే మరికొన్ని మాటలు ఉన్నాయి. ఇదే కీర్తనలు 8వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు మానవునికి ఆయన ఇచ్చినటువంటి అధికారం ఎట్లుందో చూద్దాం ఒకసారి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రములలో సంచరించు వాటిని అన్నింటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతట నీ నామము ఎంత ప్రభావం గలది, ఎంత ఉత్తమమైనది, ఎంత గొప్ప దేవుడవయ్యా. నీవు ఈ అల్పుని జ్ఞాపకం చేసుకున్నావు, ఈ అల్పమైనటువంటి జీవిని జ్ఞాపకం చేసుకున్నావు. ఈ జీవి పరిపాలించాలని, పాలకుడిగా ఉండాలని ఉద్దేశించి ఉన్నావు అని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అయ్యా, నేను పాలించడం నీ ఉద్దేశమా? నేను ఒక స్థితిని కలిగి ఉండడం నీ ఉద్దేశమై ఉన్నది అని దావీదు గారు వారి యొక్క అనుభవంలో నుండి దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం గమనించినప్పుడు సర్వ సృష్టి మీద దేవుని యొక్క ప్రణాళిక ఇది. మనం ఆదికాండము 1వ అధ్యాయం 26 నుంచి ఉన్నటువంటి వచనాలను చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట మనకు స్పష్టమవుతా ఉంది. ఆ మాటని మనం ఒకసారి చూద్దాము, ఆ మాటను ఒకసారి గమనిద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 26 నుండి ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూద్దాం. మనము ఆ వాక్య భాగాన్ని గమనించినప్పుడు స్పష్టంగా దేవుని ఉద్దేశము మనకు బయలుపరచబడుతూ ఉంది. మనం చూద్దాం ఆ మాటలు. దేవుడు 27 నుంచి మనం గమనిస్తే అక్కడ ఆ మాటల్ని మనం చూద్దాం ఒకసారి. ఆదికాండంలో ఉన్నటువంటి మాటలు చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా గమనిస్తే. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మానవుడు ఈ భూమిని ఏలాలనేది దేవుని ఉద్దేశము. నీవు నేను మనము ఏలికలుగా ఈ భూమి మీద ఉండాలనేది దేవుని ఉద్దేశం. కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? భయభ్రాంతులకు గురవుతూ ఉన్నాడు. తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అలవాటు పడి, లేదా స్వచిత్తం నేర్చుకోవడానికి మానవుడు తన చెవు యొగ్గి
అబద్ధికుడు చెప్పిన మాటలకు చెవియొగ్గి పాపాన్ని మూటగట్టుకొని మరణాన్ని తెచ్చిపెట్టాడు. కానీ ఈ మానవునికి మరలా తిరిగి పునర్జీవాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి రెండవ ఆదాముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. అందుకనే భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు, నీవు నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నువ్వు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేశావు అని మాట్లాడుతున్నప్పుడు లేఖనాల్లో హెవెన్లీ బీయింగ్స్ అన్నటువంటి మాటను మనం చూస్తాము. అంటే దేవదూతల కంటే తక్కువనిగా. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు బహు స్పష్టంగా చెప్పబడుతున్నమాట, నీవు దేవదూతల కంటే తక్కువనిగా నరుని చేసి ఉన్నావు, వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అత్యల్పుడే మానవుడు, కానీ దేవుని దృష్టిలో ఏలికగా ఉండాలనేది ఆయన ఉద్దేశము. నరుడు అనేవాడు ఏలికగా ఉండాలి, నీవు ఏలాలి, నీవు బలవంతుడిగా ఉండాలి, బలవంతురాలుగా ఉండాలి అనేది ఆయన ఉద్దేశము. ఆ బలము ఇక్కడ లోకంలో పోయింది మొదటి మానవుని ద్వారా, కానీ తిరిగి మరలా రాబోతున్నాడు యేసు ప్రభువు. మనము రెండవ రాకడలో ఎత్తబడిన తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం అనేది వచ్చినప్పుడు దేవుని యొక్క పాలనలో మనము పరిపాలకులు ఉండడానికి దేవుడు మనకు అధికారం ఇవ్వబోతా ఉన్నాడు. అందులో నీవు, నేను, మనము ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు ఆయన. అందుకనే లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చేసి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము నిత్య జీవంలోనికి నడిపింపబడాలని, నిత్యము జీవించి ఉండాలని, సత్యమైన నిత్యము నిలిచుండే దేవుని రాజ్యములో పరిపాలకులుగా ఉండాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ఈ సత్యాన్ని గమనించి ఈ సత్యం వైపు మళ్ళీ సత్యములో నిలిచి నిత్యము దేవుని రాజ్యంలో ఉండడానికి దేవుడు నీకు, నాకు, మనకు మరొకసారి చెబుతూ తెలియజేస్తున్న మాట. ఇంతవరకు విని ఉన్నావో లేదో, ఇప్పుడైనా ఈ మాట చెవిన పడుతూ ఉన్నప్పుడు ఆ సత్యాన్ని గమనించి దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి దేవుని రాజ్యానికి వారసుడవు కావలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తాం. దేవుడి మాటలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.